స్టార్ట్. హాయ్, నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఏపీ ఎలక్షన్లో రిజల్ట్స్ వచ్చాయి కదా, మీరు ఏమనుకుంటున్నారో ఏంటో ఒకసారి చెప్తారా నాకు? ఓకేనా? రిజల్ట్స్ వచ్చాయి కదా, దానికోసం మాట్లాడుకుందామని కూటమి వచ్చింది. కూటమి ఏంటనేది దానికి రిజల్ట్స్ కొత్తగా మాట్లాడుకోవాలని ఒక నిర్ణయించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఆయనకి ఏం పదవి ఇస్తున్నారు, ఒక 22 సీట్లు ఎన్నో వచ్చాయి, ఏం చేయాలనుకుంటున్నారో ఇంకా అది నిర్ణయించాలి జనాలు. ఆయన ఏం నిర్ణయించుకుంటున్నారో తెలియదు. 22 సీట్లు వచ్చాయి కదండి పవన్ కళ్యాణ్ గారు, ఏంటి నిర్ణయించుకోవాలనుకుంటున్నారు మీరు, ఏంటనేది నాకు ఒక డిసిషన్ ఇస్తారా? హాయ్, ఇప్పుడు కూటమి వచ్చింది కదండి. అవునండి, కూటమి వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ పోస్ట్ ఇస్తారు, ఏపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ పోస్ట్ ఇస్తారు, ఎలా నిర్ణయం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ వ్యక్తి కాబట్టి, 45 ఏళ్ళు రాజకీయ వ్యక్తి, సీనియర్ వ్యక్తి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే 15 సంవత్సరాలు కష్టపడుతున్నాడు. ఆయన ప్రజారాజ్యం ఉన్న పార్టీ, ప్రజలకు చెప్పండి, ప్రజారాజ్యం ఉన్న పార్టీ నుంచి 15 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. ఈయన కూటమి కోసం అడిగారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని అడిగారు. అంటే ఏం పదవి ఇస్తారు, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఒక 45 ఏళ్ళ నుంచి రాజకీయ వ్యక్తి, సీనియర్ వ్యక్తి అని అందరికీ తెలుసండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి తెలుసా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం పోస్ట్ ఇస్తారు అని ఈయన అడుగుతున్నారు నన్ను బల్ల గుద్దుట. అంతే కదండి మీరు అడిగేది? అదే ప్రజలకు చెప్పండి, నేను వెళ్తున్నాను. ఓకే అండి, హలో గురుగారు, మీరు కూడా ఉండాలి కదా. ఓకే, మీరు అలాగే వెళ్ళిపోతే ఇంక నేనేం చెప్తాను? ఓకే, అదే సరే. అడుగుతున్నారు అంటే నాకు హెల్ప్ కావాలండి, పక్కన ఒక ప్రశ్న అడిగే మనిషి కావాలి. నేను చెప్పేస్తున్నాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా మన తెలంగాణలో ఒక డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డికి పక్కన ఒక ఆయన ఎలాగున్నారో, అలాగా పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ సీఎంగా ఇస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. జనాలందరూ కూడా ఆయన పడే కష్టం కూడా లోకేష్ బాబు గారు, ఆయన పక్కన ఉన్న నాయకులు అందరూ ఉండి గెలిపించారు. మంచిగా అంతా బాగా జరిగింది. ఒక 150 వర్గాల్లో 175 వర్గాల్లో ఆయన హస్తం కూడా కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా హెల్ప్ అయ్యింది. బాగా ఓట్లు చీర్చి ఈయన ఓట్లు ఆయనకి డిపెండ్ అయ్యి ఈ కూటమిలో కలిసాయి. అలాగా గెలిచారు. కొద్దిగా బీజేపీ అంటే పెద్దగా ఏమి లేకపోయినా అది కూడా కొద్దిగా సెన్సేషన్గా ఒక పావు వంతు ఉంది కొద్దిగా. ఇది అలా కాదు, జనసేన అనేది సగం షేరింగ్ ఓటు గెలిచింది. నిజాయితీగా ఆయనకు వచ్చే ఓట్లు ఆయనకి ఏమనుకున్నాడో ఆయనకు వచ్చేసే చాలు కూటమిలో. అంతే కదండి, మనం కష్టపడినంత వరకు కూటమి పార్టీకి బాగానే న్యాయం జరిగిందంటారు. అంతేగా మీరు? జరిగింది కదండి. ఈరోజు చూశారు కదా ఎలక్షన్ పోలింగ్ ఎంత బాగుందని. ఇది ఓకే, థ్యాంక్ యూ సార్, ఇది ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన కరెక్ట్గా చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాదండి. ఇప్పుడు ఆయన ఉంటాడా లేదా బ్యాంకాక్ దుబాయ్ వెళ్ళిపోతాడా? ఆయన ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కంపల్సరీగానే అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పగలగాలి. ఆయన మళ్ళీ పోరాటంగా ఏం చేసావు ఏంటనేది సమాధానాలు ఉంటాయి, ఒకరు డెడికేషన్లు ఉంటాయి. ఆ సమాధానం ధైర్యం ఉంటే రావాలి. ఆయన అది చేసేస్తాను ఇది చేసేస్తాను 175 వర్గాల్లో నేనే కింగ్ అన్నారు కాబట్టి ఆయన వచ్చి నిలబడి మాట్లాడాలి. ఇంతకుముందు అన్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు కరెక్ట్గా చేస్తే నేను అవసరం లేదు, నేను హ్యాపీగా శుభ్రంగా షూటింగ్లు చేసుకుంటానని ముందే చెప్పారు ఆయన. అలాంటప్పుడు ఆయన ఎలా ఉండాలి? జగన్ గారు ఏది వచ్చినా కూడా ఎవడో మాటిని ఎవరినో డెవలప్మెంట్ దూరం చేసుకున్నాడు. ఆయన ఎటు కాకుండా పోయింది. ఆయన కరెక్ట్గా ఉంటే ఆయనకే ఓట్లు వేసేవారు అందరూ. ఆయన లేడు కాబట్టే కదా అందరూ కోరుకున్నారు ఇలాగా చంద్రబాబు నాయుడు రావాలి, ఇండస్ట్రీలు తీసుకురావాలి, అన్నీ తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలని. ఆ బాధ్యతతోనే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు పడే కష్టం ఇద్దరు కూడా కూటమిగా ఏర్పడి ఇంతవరకు తీసుకొచ్చారు. తర్వాత ఏమవుతుంది, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మొత్తం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్నో కంపెనీలు తీసుకురావాలి, ఎంతో బాగోవాలి, ఎంతో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం. మా ప్రజలందరూ కూడా మీ మీద ఆకర్షించున్నారు. మేమేంటంటే మామూలు ఒక మనుషులను చెప్తున్నాము, మీకోసం మీరు బాగా ఉన్నారు కాబట్టి మంచోళ్ళు కాబట్టి మీకోసం ఇంత ఎంకరేజ్. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు చెప్తారు, అందులో మేము ఒకళ్ళమండి. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు? సరే సార్, అనుకోవటం ఏంటంటే మనం కష్టపడ్డాము, దేవుడి కూటమి వచ్చింది, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పోయింది, న్యాయంగా ఉంటది రాష్ట్రం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అన్ని రేట్లు తగ్గిపోతాయి. అవునండి, దొంగల రాజ్యం వచ్చిందండి. అంటే స్కామింగ్లు, కబ్జాలు చాలు సార్, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ తర్వాత మాట్లాడుకుందాం.